మాకున్నది మా కథ మాకున్నది వాళ్ళ పని వాళ్ళకున్నది మరి అమ్మవారి ఎల్లమ్మ మరి ఎప్పుడైతే బొక్కల చుట్టూ 3 చుట్టూ తిరిగినప్పుడు ముదురుకునే రాజు అన్నాడు 24 ఏళ్ల కింద రాజు మరి 20 లేచినట్టు లేచి కూర్చున్నాడ మరి ఎల్లమ్మని ఏర్పాటు చేస్తాడు కొడుకులను ఏర్పాటు చేస్తున్నాడు బిడ్డను ఏర్పాటు చేస్తున్నాడు ఎల్లమ్మ ఒకరి మోటాలు ఉన్నారు ఒకరి ఎవరు నాయన రాజు అడిగినప్పుడు అయ్యో నాయన నా రాముడి రాజా అన్నాడు నువ్వు మరణం అయిపోయినప్పుడు నీ 5 దోషుల రక్తం ఆయన 5 కొడుకులను అనుకున్నా మరి ఆయన రక్తంగా ఆయన ఆడవిల్లని అనుకున్నా సచాన అనుకున్న సామంగతిలో రాలే అనుకున్న వరకు వాళ్ళు మన కొడుకులు మన బిడ్డ ఉన్నది అంటున్నది ఎల్లమ్మ అనుకున్నావు వరకు సత్యాన బాడో తీసుకొచ్చి సత్యమల మాట నమ్ముతా అని చెప్పి సుమారు అన్నాడు సత్యం నిర్మించుకుంటానమ్మ వారి ఎల్లమ్మ కలకల కన్నీళ్ళు పెట్టుకుంటా గంగ గాడికి వచ్చింది పచ్చి ఉష్కంత దగ్గర చేసింది కుండ లోపల నీళ్లు వచ్చింది ఎల్లమ్మ నెత్తి లోపల పెట్టుకున్న సమయానికి దేవేంద్ర వారి ఆకాశం మీద లక్క మేఘరథం మీద వెళ్ళిపోతున్నారు నవ్వుకుంటే వెళ్ళిపోతున్న శబ్దం వచ్చి ఎల్లమ్మ పడ్డది ఒకసారి తలకాయ పైకి దిగుసే వరకల్లా ఎప్పుడైతే నెత్తి బాండ ఇసుకపోయింది నీళ్ళనే కింద పోయినాయి అమ్మవారి ఎల్లమ్మ బాండవ మళ్ళా బాండవ తయారైతలేదు చంపుకున్నా నానాదుడే సాదుకున్నా నానాదుడే మరి కన్నోని చేసే కాడికి చేసినట్టు కొన్నోని చేసే కోటికి పడి ఎత్తినట్టు అంటారు మరి భర్త లేని ఆడదానికి బదనాములు ఎక్కువ ఉంటాయి భార్య లేని మొగోనికి బాధలు ఎక్కువ ఉంటాయి అమ్మో మరి కట్టలేని కన్నా కాపురమ్ము మేలంటారు మరి పుల్ల లేని కన్నా పురుషుడు మేలంటారు మరి ఇండోడు మగురని ఎక్కియ గుడ్డోడు మగురని గొంపియరాదు దేవుడు ఉంటే గుడి శృంగారం ఉంటది బడి లోపల పిల్లలు ఉంటే బడి శృంగారం ఉంటది మరి ఇంటి లోపల భార్య భర్తలు ఇలాసంగా నవ్వుకుంటా ఉంటే ఇల్లు శృంగారం అంటారు మరి నేను నా తప్పేమి వేయలే నేరమేమి వేయలే నా నాదం దగ్గరికి వెళ్ళిపోతాను అమ్మవారు వెనుక ఎల్లమ్మ కలకల కన్నీరు పెట్టుకుంటా